సరే ఈ ఎపిసోడ్ మొత్తంలో ఒక ట్విస్ట్ ఏంటంటే తిరుపతి లడ్డు విషయంలో ఇంత గందరగోళం చేయడానికి బీజేపీ ఒకప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో సర్వే చేయించింది, తిరుమలని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డిని దానికి ఉపయోగిస్తుంది అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఎవరో ఏదో అనుకున్నానికి నన్ను సమాధానం చెప్పంటే నేను చెప్పలేను. ఇదంతా ఇది డెఫినెట్గా ఎటువంటి పరిస్థితుల్లో జరగద్దు. ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే బాలాజీ అని తమిళియన్స్ చాలా ఎక్కువగా ప్రేమిస్తారు, కన్నడిగాస్ ప్రేమిస్తారు, అందరూ ప్రేమిస్తారు. బట్ తెలుగు వాళ్ళకి ఇలవేలు ఇంత సెంటిమెంట్తో దాని జోలికి ఎవ్వరు ధైర్యం కూడా చేయరు. ఒకప్పుడు పురాతన దేవాలయాలు దాని మీద ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మీద తోటి సర్వే చేయించారు, మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు మీరు గవర్నమెంట్లో ఉన్నారనుకుంటా. దానికి సంబంధించిన ఫైల్ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది, ఉండొచ్చు. ఆర్కియాలజీ ప్రకారం అది ఎప్పుడో కృష్ణదేవరాయల టైంలో వెళ్ళి చేశారు, ఇవన్నీ ఉండొచ్చు. ఇంకా ఆర్కియాలజీ నేను అది లేదంటలా. ఏదున్నా దానికన్నా సెంటిమెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, పైగా దేవుడి విషయం. అందుకని ఎన్ని అభూత కల్పనలు ఏమి జరగవు నేను మాటిస్తున్నాను. సో ఇదే హామీని విశాఖ స్టీల్ విషయంలో కూడా ఇస్తారా? ప్రైవేట్ డెఫినెట్గా చేయమని చేస్తారు, దాన్ని రెనోవేట్ చేస్తున్నారు. వైసీపీలాగా డ్యూయల్ రోల్ ప్లే చేయలే. వాళ్ళు ఎక్కడే పార్లమెంట్లో వెళ్ళి ఎక్కడ గట్టిగా ఎక్కడ పోరాడారు, ఎక్కడ చేశారు. ఇప్పుడు అందరూ మా వాళ్ళు చేశారు. సెంట్రల్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్, శ్రీనివాస్ వర్మ స్టీల్ మినిస్టర్. డెఫినెట్గా జరగదు, మీకు చెబుతున్నా. అయిపోయింది ఆ ప్రాసెస్. సో అది జనరల్ పాలసీ అదే. అది అన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ప్రభుత్వం నడపాలి, కానీ విమానాలు నడుపుతూ హోటళ్ళు పెడతాం ఈ కాదు ప్రభుత్వం చేస్తుంది. అవి ప్రోత్సహించాలి, ఇండస్ట్రీస్ పెడతారు. పూర్వం ప్రభుత్వాలు జనం దగ్గర కెపాసిటీ లేదు కాబట్టి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ఇప్పుడు ఐడిబి పెట్టారు, అలా ఐడిపిఎల్ పెట్టారు. దానివల్ల ఎన్ని వందల మంది ఇక్కడ పారిశ్రామికవేత్తలు తయారయ్యారు. ఇప్పుడు ఎవరు ఐడిపిఎల్ అంత అవసరం లేదు, అందరూ పెట్టేసుకుంటారు. అలా పూర్వం లేనప్పుడు ఆ ప్రభుత్వంలో 40-50 ఏళ్ల క్రితం సొంతంగా ఎవరూ పెట్టలేరు కాబట్టి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అని వచ్చినాయి. అవన్నీ డీఇన్వెస్ట్ చేద్దాం, రాష్ట్రానికి అనవసరం, ప్రభుత్వం మంచి పాలన ఇవ్వాలి ఎందుకని. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఒక సెంటిమెంట్ ఉంది, కష్టపడి సాధించుకుని విలువలు చాలా నష్టపోయి చనిపోయి జనాలు పెద్ద ఉధృతంగా జరిగింది. మా చిన్నప్పుడు మేము మెడికల్ కాలేజ్ చదువుతున్నప్పుడు చేసి దాన్ని సాధించుకున్నారు. అందుకని సెంటిమెంట్ ఎగ్జామ్షన్ ఉందంటారు. జనరల్ పాలసీకి ఎగ్జామ్షన్ ఇవ్వాలి, సేఫ్, అదేమి టచ్ చేయరు అంటారు. సో ఓవరాల్గా ఎన్ని అంశాలు కూటమికి చుట్టడం అంటే ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి. ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు కూడా ఈ కూటమి ఏర్పడకూడదు అని విశ్వ ప్రయత్నాలు చేశారు, ఏది సాధ్యం కాల. కూటమి ఏర్పడింది. ఇప్పుడు ఆయన విడగొట్టాలని విడలేరు. వీళ్ళు ఈ కూటమి అనేది శాశ్వతం అని మన చంద్రబాబు నాయుడు గారు 100 days దాంట్లో ప్రకటించారు. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్కి వచ్చేటప్పటికి ఇంత లాంగ్ టైం తీసుకోవడానికి కారణం బీజేపీ వాళ్ళు ఆ పదవేదో ఆశిస్తున్నారు. దానికి దయచేసి అసలు బీజేపీ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వదు. ఆయన చెప్తే చంద్రబాబు నాయుడు గారు వీలుంటే చేస్తారు. దాదాపు నాకు తెలిసి మేము అడుగుతున్నాం, 100 మంది అడుగుతున్నాం. అంతే చైర్మన్ కోసం 15-20 మంది ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకని అది కష్టమైందే కానీ బీజేపీ రూల్ ఏమీ లేదు దీంట్లో. మీకు తెలిసినంత వరకు నామినేటెడ్ పోస్టులు లేట్ కావడానికి కారణం ఏంటి? డెఫినెట్గా ఆశించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందరినీ అన్ని సమతుల్యం చేసి అన్ని కులాలు, ప్రాంతాలు, పార్టీలను సమతుల్యం చేసి చక్కగా మొన్న ఇచ్చినప్పుడు చేశారు. ఒక లిస్ట్ ఇచ్చారు, ఇంకా ఇస్తారు, అంతే తప్ప దేర్ ఇస్ నో. సో ఫైనల్గా సార్ చాలామంది ఎదురు చూస్తుంది, మళ్ళీ మీరు ఒకవేళ మీరు ఇసుక్కున్నా కానీ అడిగే క్వశ్చన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది? డెఫినెట్గా పాత కేసులు ఉన్నాయి, లీగల్ ఉన్న లూప్ హోల్స్లో అది జరగకోకుండా అట్లా డిశ్చార్జ్ పిటిషన్ అనేసి వాళ్ళతో ఎంచి ఆయనకున్న ఆర్థిక బలం, ఆ బలాలతో ఆయన అడ్డుకుంటున్నాడు. కానీ ఇంకెప్పుడు జరుగుతున్నాయి
ఎన్ని బయటకు వస్తే తెలియదు, లిక్కర్లో ఏమొస్తుందో తెలియదు, శాండ్లో ఏమొస్తుందో తెలియదు, మైన్స్లో ఏమొస్తుందో తెలియదు, పోర్టుల్లో ఏమొస్తుందో తెలియదు. ఇవన్నిట్లోనూ ఆ చేసిన వాళ్ళు అందరూ అప్రూవర్గా మారుతారు. మాట్లాడి చెప్తే డెఫినెట్గా ఆయనకి ఈ కేసుల్లోనే పడచ్చు. సో మీ పరమే 100% తప్పు జరిగింది. లిక్కర్లో 100% తప్పు జరిగింది. సొంత బ్రాండ్లు, దేశంలో పాపులర్ బ్రాండ్లన్నీ ఆపేసి సొంత బ్రాండ్లు చండాలమైంది, ఒక్కరోజు మెచ్యూర్ అవ్వకోకుండా ఎక్కడా లేని రేటు క్యాష్కి అమ్మారు. ఏంటి ఇంతకన్నా ఏం కాదు? ఇంతకన్నా అనైతికం ఎక్కడుంది? సో అరెస్ట్ కావటం ఖాయం. లిక్కర్ కనపడుతుంది, ఇసుక కనపడుతుంది, మైన్స్ కనపడుతున్నాయి. మైన్స్ 3 చాలు. బలవంతంగా చేసిన పనులు బోల్డ్ ఉన్నాయి. అయ్యి వస్తే ఇంకా రోజు తిరుపతి లడ్డు ఊహించింది వచ్చింది. దాంట్లో ఆయన పాత్ర ఏముందో మనది, ఆయన పాత్రని ఎవరు అనలేదు కదా, ప్రభుత్వం పాత్ర అన్నారు. వీటిల్లో డైరెక్ట్ ఆయన పాత్ర, నేను చెప్పిన ఈ 3 కేసుల్లో ఆయన పాత్ర డైరెక్ట్గా. సో ఈ కేసులన్నీ విచారణ జరిగి ఆయన అరెస్ట్ అవుతారా లేదని అందరూ ఎదురు చూస్తున్నారు చాలా మంది. ఈ లోపే మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి, 2026 అక్టోబర్లోనే ఎన్నికలు అని అంటున్నారు. ఇంకా దానికి జమిలీ ఎన్నికలు డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవ్ చేసింది వస్తుంది. కానీ దాని గురించి జనం అనుకునేట్టు వైసీపీ వాళ్ళకి కావాల్సిన విధంగా జమిలీ ఎన్నికలు జరగవు. దేశానికి ఏది ఉపయోగం ఆ రకంగా జరుగుతుంది. అన్ని రాష్ట్రాలని ఒకసారి తీసుకొచ్చి, లేకపోతే ఏ పెద్ద పెద్ద దేశాలు ప్రతి ఏడాది ఒక ఎలక్షన్ ఉంటుంది. డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది? ఎలక్షన్ కోడ్, అప్ అండ్ డౌన్స్. ఒక ప్రభుత్వం ఒకసారి ఎన్నికైన తర్వాత 5 ఏళ్ళు చేయాలి. వాళ్ళు బాగా చేస్తే మళ్ళీ ఎన్నుకుంటారు, లేకపోతే లేదు. ఈ లోపల ఇన్ని రకాలుగా ఇన్ని ఎలక్షన్లు ఉండటం కరెక్ట్ కాదు. జమిలీ ఎన్నికలు డెఫినెట్గా దేశ శ్రేయస్సు ఆలోచించేవాడు ఎవరైనా సరే జమిలీ ఎన్నికలు రావాలనే కోరు. మీరు జమిలీ అనగానే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ వస్తే మీరు పార్టీ నుంచి వెళ్ళమాకండి అని చెప్పి ఆయన అలర్ట్ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. జమిలీ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆయన మారితే నమ్మవుతారు, ఆయన మారట్లా. ఆయన కానీ ఆయన వెనకాల ఉన్నాళ్ళు మారట్లా. వాళ్ళు మాట్లాడే భాష ఇవాళకి అలాగే ఉంది. వాళ్ళ పేర్లు చెప్పను, కానీ అందరూ అదే రకంగా మాట్లాడుతున్నారు. ప్రజల్లో ఇంకా ఒక మనం శాశ్వతంగా హాయిగా గాలి పీల్చుకుంటాం, ఫ్రీగా ఉన్నాం, స్వాతంత్రం వచ్చింది. ఈ దేశానికి పెద్దాళ్ళకి తప్ప చిన్నాళ్ళు ఎవరికి స్వాతంత్రం వచ్చిందా అంటే ఎట్లాంటి ఫీలింగ్ ఉంది. ఈసారి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్రం అంటే ఇది ఇలా ఉంటుంది. అప్పుడు అంతకుముందు అలా ఉండేది కావాలని, స్వాతంత్రం అంటే ఇంత ఆనందం ఉంటుందా అని ఇప్పుడు మన ఎలక్షన్లో ప్రజలకు చూపించారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తే కనుక లీడర్స్ చాలా మంది వస్తున్నారు కదా, మీరు తీసుకుంటారా బీజేపీ వాళ్ళు? ఆలోచించి వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ చెడ్డాళ్ళని నేను అట్లా మంచాళ్ళు. స్థానిక పరిస్థితులు బట్టి అందరితో మాట్లాడుకుని వేరే పార్టీలతో కూడా మాట్లాడాలి. నీకు తెలుగుదేశం మీద, జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత కామెంట్లు చేసి మా దగ్గరికి వస్తానంటే ఎలా చేర్చుకుంటాం? అలా కాకుండా సాత్వికులు మంచాళ్ళు ఉంటే ఎప్పుడైనా చేర్చుకుంటాం. సో బీజేపీ అనేది కొంచెం కరప్షన్ పీపుల్ అందరూ వస్తే చేర్చుకొని వాళ్ళ క్లీన్ చిట్ చేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది కదా. ఏమండి, దేశంలో ఇవాళ దాకా 11 ఏళ్ళు ఒక్క ఆరోపణ లేకుండా ప్రధానమంత్రి గారు, మీరు ఎంతమంది ఉంటారు? మీరు ఒకసారి పాజిటివ్గా ఆలోచించండి. ప్రధానమంత్రి అయితే వాళ్ళ బ్రదర్స్, మదర్ వాళ్ళందరూ ఎక్కడ ఉంటారండి? అసలు వాళ్ళకి ఎంత ఎవడు పని వాళ్ళు చేసుకున్న మదర్ అది సరిపోయారు. బ్రదర్ ఎవరో కూడా మనకి ఇవాళ ముఖ్యమంత్రులు బ్రదర్సు, ముఖ్యమంత్రులు బావమదులు ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు? అసలు ఎక్కడన్నా మోడీ గారికి ఎవరన్నా వాళ్ళు ఉన్నారా? ఎక్కడన్నా స్వార్థానికి ఆయనకి ఏమన్నా పెద్ద ఇది చేసుకుని బిల్డింగులు కట్టుకుని ఇది ఉన్నాయి? ఆయన అలా ఆ జీవితం నడుస్తా ఒక ఆదర్శం అంటే ఇలా ఉండాలని చూపిస్తే దాంట్లో కరప్ట్ ఎక్కడ చిన్న చిన్న లోపాలు ఉంటాయి. అన్నీ నేను అనే ఇక్కడ జరిగే దానికి మనం భూతత్వంలో చూడాల్సిన అవసరం లేదు. సో ఫైనల్గా చంద్రబాబు గారి క్యాబినెట్లో ఒక ఖాళీ ఉంది కదా, ఇంకా ఆ ఖాళీ కామినేని శ్రీనివాస్ గారితో భర్తీ చేసే అవకాశం ఉందా? లేదు, అసలు ఆ ఆలోచన కూడా లేదు. వాళ్ళు ఎందుకు పెట్టారనేది నాకు నిజంగానే తెలియదు. ఆ ఛాన్స్ ఆలోచన ఉందని నేను అనుకోవట్లేదు. వాళ్ళు ఎందుకు పెట్టారు అది చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. మీరైతే అప్రోచ్ కావట్లేదా? లేదు.
వస్తుంది నెక్స్ట్ అంటే జనరల్గా ఎక్స్పెన్షన్ అయితే ఉంటుంది కదా, ఏదో ఒక రోజు ఉంటుంది, లేదా మార్పులు ఉంటాయి. ఆల్రెడీ మొన్ననే అనౌన్స్ చేశారు ఆయన, కొంతమంది పనితీరు బాగాలేదు నేను మార్చేసుకుంటానని. అలాంటి సమయంలో మా పార్టీ వరకు మా పార్టీ అధిష్టానం ఏం చెప్తే చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తారు. కానీ మా పార్టీలో చంద్రబాబు నాయుడు గారు మీరుండండి అనే ఆ ఛాన్స్ లేదు. సో మీ పార్టీ నుంచే ఆదేశాలు రావాలి? మా పార్టీ నుంచి ఆదేశాలు రావాలి. పవన్ కళ్యాణ్, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, ఇది అంతా కలిపి ఎన్డీఏ కూటమి. సో మీ వైపు నుంచి పోనీ మీ పార్టీ అధిష్టానం నుంచి వచ్చే అవకాశం ఉందా? అసలు నేను ఆ టాపిక్ ఎవరు ఎత్తలేకుండా ఎత్తను కూడా. సో ఇతరత్ర కీలక పోస్టులు ఉన్నాయి కదా క్యాబినెట్ సంబంధించి కొన్ని, వాటిలో ఏమన్నా నేను అడిగి ఎక్స్పెక్ట్ చేసి రాకపోతే నిరాశ ఎందుకు మనకి? ఐఎమ్ హ్యాపీ. అనుకున్నాం, గెలిచాం, ఈ దుర్మార్గ ప్రభుత్వం పోయింది, కైకలూరు చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి, అందరూ నాకు గౌరవించి నేను ఏది అడిగినా ఇప్పుడు దాకా ఏ పని ఆగలేదు, ఇంకెందుకు నాకు? ఫైనల్ గోల్ ఏంటి సార్? ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి మంచి పేరుతో డీసెంట్గా, రాజకీయాల్లో ఎంట్రీ గొప్పగా ఉండదు, ఎగ్జిట్ చీప్ అనేదాకా ఉంటారు. నేను అలా కాకుండా మర్యాదగా ఎగ్జిట్ అవుదామని 20కి అయ్యాను. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు తప్పదు రావాలని రీఎంట్రీ ఇప్పించారు. ఇప్పుడు మర్యాదగా మంచి పేరుతో బయటికి వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.